నా ముందు కేసీఆర్ ఫ్రెండ్ గాదే ఇన్నయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే. సో మీరు మీ దోస్తు కూతురు ఆమె వ్యవహార శైలి, ఆమె వెళ్తున్న పంథ కరెక్ట్ దిశలో వెళ్తుందని మీకు అనిపిస్తుందా? డైరెక్ట్ అటాక్ చేస్తున్నది, కొంత కేసీఆర్ దగ్గరికి కూడా వస్తున్నట్టు కొడుతున్నది, అన్నని టార్గెట్ చేస్తున్నది, ఆయన హరీష్ని అయితే డైరెక్ట్ అటాక్ చేస్తున్నది. సో నిన్న కృష్ణారావు ఒక ఎమ్మెల్యేని కబ్జాని టార్గెట్ చేసింది, ఆయన మళ్ళీ మీ ప్రెస్ మీట్ పెట్టింది. ఇదంతా పెద్ద ఇదైంది. అల్టిమేట్గా ఆమె రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నది, పార్టీ పెట్టాలని అనుకుంటున్నది. ఎట్లా ఉంది ఆమె పంథ గురించి మీరేం మాట్లాడతారు? అంటే నాకున్నటువంటి వాళ్ళ కుటుంబం గురించి అవగాహన ప్రకారం చూస్తే అంతిమంగా వాళ్ళందరూ ఒకటి అనేది నా గట్టి నమ్మకం. అది ముందు నుంచి అదే చెప్తుంటారు కదా మీరు. నేనైతే గట్టి అదే అభిప్రాయపడతా ఉంటా. వీళ్ళు విడివిడిగా అవపడతారు, కలిసే ఉంటారు. ఓకే. ఈ విడివిడిగా ఉండేదాన్ని మనల్ని ప్రజల్ని మోసం చేయడానికే, లేకపోతే ఇతర పార్టీలను మోసం చేయడానికే, క్యాడర్ని కాపాడుకోవడానికే అనేది నా బలంగా నేను మొదటి నుంచి చూసినటువంటి వాళ్ళ ఆచరణ, వాళ్ళ యొక్క వ్యవహార శైలి బట్టి నాకు అర్థమైన విషయం. అయితే ఇప్పుడు ఏదైతే ఒక దశకు వచ్చింది, ఒక ఎండు దశకు మనకు కనపడతా ఉన్నది ఇప్పుడు. ఓకే. ఏది ఆమె దాదాపుగా సంవత్సరంన్నర క్రితం నుంచి ఏదైతే లెటర్ల మీద లెటర్లు, లేకపోతే ప్రెస్ మీట్లలో చెప్పేది కానీ, దాడి కానీ